ప్రైవేట్ ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ ఒక పెద్ద భరోసా కదా. ఆ డబ్బులు అత్యవసరానికి వాడుకుందామంటే రోజుల తరబడి వెయిట్ చేయాలి. ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఆ కష్టాలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం అదిరిపోయి అప్డేట్ ఇచ్చింది. ఈపీఎఫ్ఓ సేవలను మరింత ఫాస్ట్ చేసింది. ఇప్పుడు పీఎఫ్ డబ్బులు ఉద్యోగి అకౌంట్లో పడటానికి నెలలు పట్టదు, కేవలం 3 రోజులు చాలు. ఆన్లైన్ సేవల్లో వేగం పెంచుతూ తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్ గా మనం తెలుసుకుందాం. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి కూడా పీఎఫ్ అకౌంట్ ఖచ్చితంగా ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం అతడు ఈ డబ్బు దాచుకుంటాడు. ఈ మధ్య పీఎఫ్ రూల్స్ విషయంలో కూడా కేంద్రం చాలా మార్పులు తీసుకొస్తూ ఉంది. క్లైమ్ సెటిల్మెంట్స్, యూఏఎన్ యాక్టివేషన్ లాంటి సేవల్లో విపరీతంగా స్పీడ్ పెంచింది. పీఎఫ్ ట్రాన్స్ఫర్, నగదు విత్డ్రా, సెటిల్మెంట్ విషయంలో కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. ఈ రూల్స్ గురించి ప్రతి పీఎఫ్ ఖాతాదారుడు తెలుసుకోవడం ఇక్కడ చాలా అవసరం. ముందుగా పీఎఫ్ క్లెయిమ్స్ విషయం చూసుకుంటే ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ విధానం తెచ్చింది. దీనివల్ల పీఎఫ్ అడ్వాన్స్ లేదా ఫైనల్ సెటిల్మెంట్ ప్రాసెస్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఈ ఆటో సెటిల్మెంట్ మెకానిజం ద్వారా ఏకంగా 5 లక్షల రూపాయల వరకు క్లెయిమ్స్ ప్రాసెస్ అవుతాయి. ఆన్లైన్లో అప్లై చేసిన 3 రోజుల్లోనే ఆ డబ్బులు ఉద్యోగి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. గతంలో దీనికోసం 20 రోజుల వరకు ఆగాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. ఆన్లైన్ వ్యవస్థను పూర్తిగా ఆటోమేట్ చేయడంతో ఈ స్పీడ్ సాధ్యమైంది. యూఏఎన్ యాక్టివేషన్ విషయంలో అద్భుతమైన మార్పు అయితే వచ్చిందని చెప్పుకోవాలి. ఇకపైన ఉమాంగ్ యాప్ లో మాత్రమే దీన్ని యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంతకుముందు ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లో ఆ ఆప్షన్ ఉండేది. దాన్ని అక్కడ తొలగించి కేవలం ఉమాంగ్ యాప్ కు మాత్రమే లిమిట్ చేశారు. ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా యూఏఎన్ చాలా ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, నిమిషాల్లో ఈ పని పూర్తవుతుంది. దీనికోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఉద్యోగులను బాగా ఇబ్బంది పెట్టే మరో విషయం పీఎఫ్ ట్రాన్స్ఫర్. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారినప్పుడు పాత పీఎఫ్ అకౌంట్ డీటెయిల్స్ కొత్త హెచ్ఆర్కి ఇవ్వాలి. మాన్యువల్ గా ఫామ్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి. ఇకపైన ఆ ప్రాసెస్ అంతా కూడా ఆటోమేటిక్ అయిపోతుంది. ఉద్యోగి ఆధార్తో యూఏఎన్ లింక్ అయితే చాలు. ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారగానే ఆటోమేటిక్ గా పాత అకౌంట్లోని డబ్బులు కొత్త కంపెనీ పీఎఫ్ అకౌంట్ కు బదిలీ అవుతాయి. పీఎఫ్ ట్రాన్స్ఫర్ కోసం మళ్ళీ సపరేట్ గా అప్లై చేయాల్సిన పని కూడా లేదు. టెక్నాలజీ సాయంతో ఈపీఎఫ్ఓ ఈ ఆటో ట్రాన్స్ఫర్ సిస్టమ్ ను డెవలప్ చేసింది. ఏపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో అద్భుతమైన ఫీచర్ త్వరలో రాబోతుంది. పీఎఫ్ క్లెయిమ్స్ మరింత ఫాస్ట్ గా సెటిల్ చేసుకునేందుకు యూపీఐ బేస్డ్ విత్డ్రా ఫీచర్ తీసుకురానున్నారు. అంటే గూగుల్ పే, ఫోన్ పే లాగా యూపీఐ ఐడి వాడుకుని క్షణాల్లో డబ్బులు తీసుకోవచ్చు. ఉద్యోగి తన యూపీఐ ఐడిని ఈపీఎఫ్ఓ పోర్టల్ కు లింక్ చేసి సెకండ్లలో నగదు విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. వీటికి తోడు ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితిని కూడా పెంచేందుకు కేంద్రం గట్టిగానే ప్లాన్ చేస్తూ ఉంది. ఈ రూల్స్ అన్ని కూడా పూర్తిగా అమల్లోకి వస్తే ప్రైవేట్ ఉద్యోగికి పీఎఫ్ సేవలన్నీ కూడా అరచేతిలో ఉన్నట్లే అని చెప్పొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వెదర్ టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.